myself and సాయి శిరీష. నేను ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ చదువుతున్నాను. ప్రస్తుతానికి నేను మీకు పైథాన్ ఎలా ఉంటుందో, పైథాన్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ as ప్రోగ్రామ్స్. అంటే మనకి పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. పైథాన్ తో పాటు మనకి సి జావా కూడా ఉంటాయి. పైథాన్ అనేది మనకి అన్ని లాంగ్వేజెస్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ లాంగ్వేజ్. సో పైథాన్ గురించి చూద్దాం. నెక్స్ట్ పైథాన్ సిలబస్. అసలు పైథాన్ లో ఏమేమి సిలబస్ ఉంటాయో చూద్దాం. ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, డేటా టైప్స్. అంటే వేరియబుల్ కి మనం ఎలాంటి డేటాని ఇస్తామో దాన్ని డేటా టైప్స్ అంటారు. పైథాన్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే మనకి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అవి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్, కంట్రోల్ స్టేట్మెంట్స్, strings, creating strings and basic operations on strings, string testing method, list, dictionaries, tuples. Next, introduction of Python. అంటే పైథాన్ గురించి తెలుసుకుందాం మనం. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాస్ క్రియేటెడ్ బై జూడియో వాన్ రోసన్ ఇన్ ద ఇయర్ 1991. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అంటే అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్, సిస్టమ్ స్క్రిప్టింగ్. అంటే మనకి పైథాన్ అనేది వెబ్ డెవలప్మెంట్స్ లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ లో, మ్యాథమెటిక్స్ అండ్ సిస్టమ్ స్క్రిప్టింగ్ లో యూజ్ అవుతుంది. వాట్ కెన్ పైథాన్ డూ? అసలు పైథాన్ ఏం చేయగలుగుతుంది? మనకి సి ప్లస్ జావా కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయో మనకి తెలుసు, కానీ పైథాన్ ఏం చేయగలుగుతుందో చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. పైథాన్ అనేది మనకి ఆన్లైన్ లో వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వర్క్ ఫ్లోస్. సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో అయితే మనకి వర్క్ ఫ్లోస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ కెన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్స్ అండ్ ఇట్ కెన్ రీడ్ అండ్ మాడిఫై ఫైల్స్. అంటే అది కొన్ని ఫైల్స్ ని రీడ్ చేసి అలాగే వాటిని మాడిఫై కూడా చేయగలదు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ బిగ్ డేటా అండ్ పర్ఫార్మ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. బిగ్ డేటాస్ అన్నిటిని హ్యాండిల్ చేసి ఒక పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్ అన్నిటిని కాంప్లెక్స్ చేస్తుంది. నెక్స్ట్, పైథాన్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆర్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే మనకి ప్రోటోటైపింగ్ కి అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కూడా పైథాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, వై పైథాన్? అసలు పైథాన్ అనేది ఎందుకు, మనకి పైథాన్ వల్ల ఏమనేది చూద్దాం. ఇట్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్, మ్యాక్, లెనిక్స్, రాస్బెర్రీ పై ఎక్సెట్రా. మనకి పైథాన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్, మ్యాక్, లెనిక్స్, రాస్బెర్రీ పై ఎక్సెట్రా ఇలా చాలా ప్లాట్ఫామ్స్ పైన వర్క్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఏ సింపుల్ సింటాక్స్ విచ్ ఈస్ సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ కి సిమిలర్ గా ఉంటుంది మనకి పైథాన్ సింటాక్స్ అనేది. It allows developers to write programs with fewer lines than some other programming language. ఇప్పుడు పైథాన్ ని కోడ్ ఇచ్చే డెవలపర్స్ కి హార్డ్ గా లేకుండా మనకి ఈజీ లైన్స్ తోనే ప్రోగ్రామ్ ని కోడ్ చేసేటట్టు ఈజీగా ఉంటుంది. ఇట్ రన్స్ ఆన్ ఇంటర్ప్రెటర్ సిస్టమ్ విచ్ మీన్స్ కోడ్ విల్ ఎగ్జిక్యూట్ యాజ్ సూన్ యాజ్ వి రైట్. ఇది మనకి ఇంటర్ప్రిటర్ సిస్టమ్ పైన వర్క్ అవుతుంది. అది ఎలా అంటే మనకి కోడ్ రాసిన వెంటనే మనకి ఏమన్నా ఎర్రర్ ఉన్నా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. పైథాన్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఎ ప్రొసీడ్యూర్ ఫంక్షనల్ వే. పైథాన్ అనేది ఒక ప్రొసీడ్యూర్ ఫంక్షనల్ వేలో ట్రీట్ అవుతుంది. పైథాన్ ఫీచర్స్. అసలు పైథాన్ లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో తెలుసుకుందాం. పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ యాజ్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది మనకి అన్ని లాంగ్వేజెస్ తో పోల్చుకుంటే ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ లెస్సర్ కోడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ కంపేర్డ్ టు సి ప్లస్ అండ్ జావా. సి ప్లస్ జావాతో పోల్చుకుంటే దీనికి మనం సాల్వ్ చేయడానికి లెస్సర్ కోడ్ ఉంటుంది. ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ హౌ మచ్ ఇట్ ఈస్ హోల్డింగ్. వేరియబుల్ ఒక డేటా టైప్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకి ఎంత వాల్యూని అది హోల్డ్ చేస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ సెమీకోలన్ ఆర్ కర్లీ బ్రాకెట్. మనకి లో లాగా లాస్ట్ లో సెమీకోలన్ అలాంటివి ఏం యూజ్ చేయాల్సిన పని లేదు. టు కంపైల్ అండ్ రన్ పైథాన్ ఇట్ యూజెస్ ఇంటర్ప్రెటర్. మనం ఈ పైథాన్ ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి రన్ చేయాలన్నా ఇంటర్ప్రెటర్ అంటే ట్రాన్స్లేటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ సింటాక్స్. అసలు పైథాన్ సింటాక్స్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో చూద్దాం.
Python syntax can be executed by writing directly in the command line. అంటే డైరెక్ట్ గా కమాండ్ లైన్ లో రాస్తే మనకి సింటాక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ ప్రింట్ హలో ఓల్డ్, మనకి అప్పుడు అవుట్పుట్ హలో ఓల్డ్ వస్తుంది. ఆర్ బై క్రియేటింగ్ ఏ పైథాన్ ఫైల్ ఆన్ ద సర్వర్ యూజింగ్ ద .py ఎక్స్టెన్షన్ ఫైల్ అండ్ రన్నింగ్ ఇట్ ఇన్ ద కమాండ్. ఆఫ్లైన్ మోడ్ లో అయితే మనం పైథాన్ ఫైల్ ని సేవ్ చేయాలంటే .py అనే ఫైల్ ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసి ఫైల్ సేవ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ ఇండెంటేషన్. మెయిన్ ఇన్ ద పైథాన్ ఈస్ పైథాన్ ఇండెంటేషన్. మనకి పైథాన్ లో ఈ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ రెఫర్స్ టు ది స్పేస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ కోడ్ లైన్. ఇండెంటేషన్ అంటే మనకి కోడ్ కి స్టార్టింగ్ లో ఒక స్పేస్ ఇచ్చి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేర్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద ఇండెంటేషన్ ఇన్ ఎ code is for readability only. The indentation in Python is very important. Python లో మనకి ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Python uses indentation to indicate a block of code. మనకి అది కోడ్ ని బ్లాక్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ విల్ గివ్ యూ అన్ ఎర్రర్ ఇఫ్ యూ స్కిప్ ద ఇండెంటేషన్. ఒకవేళ మనము ఇండెంటేషన్ ని స్కిప్ చేస్తే కంపల్సరీ మనకి పైథాన్ ఎర్రర్ క్రియేట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ పైథాన్ కామెంట్స్. అసలు పైథాన్ లో ఏమేమి కామెంట్స్ ఉంటాయో అవి ఎలాంటివో అసలు కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ పైథాన్ కోడ్. కామెంట్స్ అనేవి మనకి పైథాన్ కోడ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్పిస్తాయి. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద కోడ్ మోర్ రీడబుల్. కామెంట్స్ యూజ్ చేసి మన కోడ్ ని ఇంకా ఈజీగా రీడ్ చేయొచ్చు. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్. మనం కోడ్ ని టెస్ట్ చేసేటప్పుడు కూడా కామెంట్స్ యూజ్ అవుతాయి. దాంట్లో మనకి 2 types ఆఫ్ కామెంట్, క్రియేటింగ్ ఏ కామెంట్ అండ్ మల్టీలైన్ కామెంట్. నెక్స్ట్ పైథాన్ కామెంట్స్ లో 2 types అన్నాం కదా. ఫస్ట్ క్రియేటింగ్ ఏ కామెంట్. క్రియేటింగ్ ఏ కామెంట్ అంటే ఏంటి? కామెంట్ స్టార్ట్స్ విత్ ఏ హ్యాష్ అండ్ పైథాన్ విల్ ఇగ్నోర్ దెమ్. అంటే కామెంట్ అనేది మనకి ఏ హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది. కామెంట్స్ కెన్ బి ప్లేస్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద లైన్. కామెంట్స్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద లైన్ లో ప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ దిస్ ఈజ్ ఏ కామెంట్, ప్రింట్ హలో ఆల్ అనేది మనకి ఒక అవుట్పుట్. It can also be used to prevent Python from executing code. Multi-line comments. Python does not really have a syntax for multi-line comments. అంటే మనకి మల్టీలైన్ కామెంట్స్ కి ఎలాంటి సింటాక్స్ ఉండదు. టు యాడ్ ఏ మల్టీలైన్ కామెంట్ యూ కుడ్ ఇన్సర్ట్ ఏ హ్యాష్ ఫర్ ఈచ్ లైన్. ఒకవేళ మనకి మల్టీలైన్ కామెంట్ కావాలంటే ప్రతి లైన్ కి ఏ హ్యాష్ ని ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ దిస్ ఈజ్ ఏ కామెంట్, హ్యాష్ రిటర్నింగ్, హ్యాష్ మోర్ దెన్ జస్ట్ వన్ లైన్, ప్రింట్ హలో. నెక్స్ట్ పైథాన్ వేరియబుల్స్. అసలు పైథాన్ లో వేరియబుల్స్ ఎలా ఉంటాయో అవి ఏంటివో చూద్దాం. క్రియేటింగ్ వేరియబుల్స్. పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. అసలు పైథాన్ కి కమాండ్ అనేది ఉండదు వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి. ఏ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ద మూమెంట్ యూ ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. మనము ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మనకి వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x equals to 5, y equals to John, print x, print y. Next, variables don't need to be declared with any particular type and can even change type after they have been set. అంటే వేరియబుల్స్ మనకి పర్టికులర్ టైప్ తో డిక్లేర్ చేయాలని లేదు. మనకి టైప్ చేసిన తర్వాత కూడా అవి చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 4, హ్యాష్ x ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇంట్, ఇది ఇంటీజర్. x ఈక్వల్స్ టు సాలీ, ఇది మనకి వర్డ్ కాబట్టి ఇది స్ట్రింగ్, ప్రింట్ x. నెక్స్ట్ వేరియబుల్స్ లో మనకి ఎలాంటి టైప్స్ ఉంటాయో అవి. కాస్టింగ్ అండ్ కేస్ సెన్సిటివ్ వేరియబుల్స్. ఫస్ట్ కాస్టింగ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. If you want to specify the data type of a variable, this is done by using casting. అంటే ఒక డేటా టైప్ ని మనం స్పెసిఫై చేయాలంటే అది కాస్టింగ్ ని యూజ్ చేసి మనం స్పెసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు స్ట్రింగ్ 3 అంటే హ్యాష్ x విల్ బి 3 అవుతుంది.
y ఈక్వల్స్ టు ఇంటూ 3, y విల్ బి 3, z ఈక్వల్స్ టు ఫ్లోట్ అన్నాం కాబట్టి 3.0 వస్తుంది. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఆ వేరియబుల్స్ యొక్క నేమ్స్ ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ విల్ క్రియేట్ 2 వేరియబుల్స్. ఇది 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తుంది. a ఈక్వల్స్ టు 4, a ఈక్వల్స్ టు శాలీ. హ్యాష్ ఏ విల్ నాట్ ఓవర్ రైట్. హ్యాష్ ఏ అనేది ఓవర్ రైట్ అవ్వదు. గెట్ ది టైప్ అండ్ సింగులర్ డబుల్ కోట్స్ అంటే వేరియబుల్స్ ఈ ఇంకో 2 టైప్స్. గెట్ ది టైప్ అనేది ఒక టైప్, సింగులర్ డబుల్ కోట్స్ అనేది ఇంకో టైప్. గెట్ ది టైప్ అంటే ఏంటో చూద్దాం. యూ కెన్ గెట్ ది డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ విత్ టైప్ ఫంక్షన్. మనకి టైప్ డేటా టైప్ ని టైప్ ఫంక్షన్ తో యూజ్ చేసి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, x ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు జాన్. ప్రింట్ లో మనం టైప్ x, టైప్ y అని ఇస్తాం. సింగులర్ డబుల్ కోట్స్. String variables can be declared either by using singular double quotes. స్ట్రింగ్ వేరియబుల్స్ అనేది మనము డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ ఇచ్చి డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, x ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ జాన్ హ్యాష్ ఇస్ ద సేమ్ యాజ్. ఇక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చాం, ఇక్కడ x ఈక్వల్స్ టు జాన్ అనేది సింగిల్ ఇచ్చాం. కాబట్టి ఇది డబుల్ కోట్, ఇది సింగిల్ కోట్. సింగులర్ డబుల్ కోట్స్ కి ఇది ఒక ఎగ్జాంపుల్. పైథాన్ డేటా టైప్స్. అసలు పైథాన్ డేటా టైప్స్ ఏంటివి, అవి ఎన్నో చూద్దాం. ఇన్ ప్రోగ్రామింగ్, డేటా టైప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసలు ప్రోగ్రామ్ లో మనకి డేటా టైప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ని, డిఫరెంట్ థింగ్స్ ని వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. మనకి డేటా టైప్స్ లో టోటల్ 7 డేటా టైప్స్ ఉంటాయి. 7 డేటా టైప్స్ అన్నాం కదా, అది ఏంటో చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ టైప్. టెక్స్ట్ టైప్ లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అంటాం. న్యూమరికల్ టైప్ అంటే నెంబర్స్ తో ఉన్నదాన్ని ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. సీక్వెన్స్ టైప్స్ లో ఉన్నదాన్ని మనం లిస్ట్, టపుల్, రేంజ్ అని అంటాం. మ్యాపింగ్ టైప్స్ లో ఉన్నదాన్ని డిక్ట్ అంటాం. సెట్ టైప్స్ లో ఉన్నదాన్ని సెట్ ఆర్ ఫ్రోజన్ సెట్ అంటాం. బులియన్ టైప్ లో ఉన్నదాన్ని బూల్ అంటాం. బైనరీ టైప్స్ లో ఉన్నదాన్ని మనం బైట్స్, అరే, మెమరీ, వ్యూ అని అంటాం. ఇవి మనకి డేటా టైప్స్ లో టోటల్ 7 డేటా టైప్స్. టెక్స్ట్ లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అంటాం, నెంబర్స్ లో ఉన్నదాన్ని ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అంటాం. మోస్ట్లీ మనకి పైథాన్ లో ఈ రెండు స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. నెక్స్ట్, సెట్టింగ్ ద డేటా టైప్. డేటా టైప్ ని ఎలా సెట్ చేసుకోవడం. ఇన్ పైథాన్, డేటా టైప్ ఈ సెట్ వెన్ యూ అసైన్ ఏ వేరియబుల్ టు వాల్యూ. అంటే పైథాన్ డేటా టైప్ లో మనకి వాల్యూకి వేరియబుల్ ఇచ్చినప్పుడు మనకి అది సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కాబట్టి టెక్స్ట్ అంటే మనకి స్ట్రింగ్. y ఈక్వల్స్ టు 20. 20 అనేది ఇంట్ నెంబర్ కాబట్టి ఇంట్ డేటా టైప్. x ఈక్వల్స్ టు 1j. ఇక్కడ నెంబర్ న్యూమరికల్ ఇచ్చారు కానీ j అనేది మనకి కాంప్లెక్స్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ డేటా టైప్ కాంప్లెక్స్. నెక్స్ట్, పైథాన్ నెంబర్స్. దెర్ ఆర్ 3 న్యూమరికల్ టైప్స్ ఇన్ పైథాన్. అంటే పైథాన్ లో మనకి 3 న్యూమరికల్ టైప్స్ ఉంటాయి. ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అనేది ఇంటీజర్, ఫ్లోట్ అనేది మనకి పాయింట్ తర్వాత 7 డిజిట్స్ వస్తాయి. కాంప్లెక్స్ అంటే మనకి నెంబర్ తర్వాత j అనేది యాడ్ చేసుకుంటాం. వేరియబుల్స్ ఆఫ్ న్యూమరిక్ టైప్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు దెమ్. మనము వాల్యూని అసైన్ చేసినప్పుడు వేరియబుల్స్ ఆఫ్ న్యూమరికల్ టైప్స్ అనేది క్రియేట్ అవుతాయి. నెక్స్ట్, 3 న్యూమరికల్ టైప్స్ లో ఇంట్ అన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ హోల్ నెంబర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. అది హోల్ నెంబర్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, కానీ అన్లిమిటెడ్ లెంత్, డెసిమల్స్ లేకుండా ఎంత లెంత్ కైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 356535. z ఈక్వల్స్ టు -32568 952. ప్రింట్.
టైప్ ఇచ్చి ఎక్స్, టైప్ వై, టైప్ జెడ్ ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ అనేది ఇట్ ఈస్ ఎ నెంబర్ పాజిటివ్, నెగిటివ్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ డెసిమల్స్. ఇక్కడ మనకి ఇంట్లో మనకి డెసిమల్స్ ఉండదు, కానీ ఫ్లోట్ లో మనకి వన్ ఆర్ మోర్ డెసిమల్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు 1.10, వై ఈక్వల్స్ టు 1.0, జెడ్ ఈక్వల్స్ టు -35.59. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ రెండు తీసుకోవచ్చు. నెక్స్ట్ కాంప్లెక్స్. రెండు న్యూమరికల్ టైప్స్ అయ్యాయి. నెక్స్ట్ మనం కాంప్లెక్స్ గురించి చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ రిటర్న్ విత్ జే యాజ్ ఇమాజినరీ పార్ట్. మనకి ఇమాజినరీ పార్ట్ లో, రియల్ పార్ట్ లో వాల్యూస్ తీసుకొని ఇమాజినరీ పార్ట్ లో మనము జేని రాసుకుంటాము. ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 + 5j. ఈ 3 + 5 అనేది మనకి రియల్ పార్ట్, జే అనేది ఇమాజినరీ పార్ట్. y ఈక్వల్స్ టు 5j, z ఈక్వల్స్ టు -5j. కాంప్లెక్స్ ని మనం ఇలా j తో ఇమాజినరీ పార్ట్ లో ఇండికేట్ చేసి రాసుకుంటాం. నెక్స్ట్ పైథాన్ కాస్టింగ్. అసలు పైథాన్ కాస్టింగ్ అనేది ఏంటి? పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది మనకి ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇట్ యూజెస్ క్లాసెస్ టు డిఫైన్ డేటా టైప్స్ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్రిమిటివ్ టైప్స్. అంటే అది మనకి డేటా టైప్స్ ని అలాగే ప్రిమిటివ్ టైప్స్ ని కూడా డిఫైన్ చేస్తుంది. కాస్టింగ్ ఇన్ పైథాన్ ఈజ్ దేర్ఫోర్ డన్ బై యూజింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. పైథాన్ లో కాస్టింగ్ అనేది మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి కాస్ట్ అవుతుంది. అవి ఏంటంటే ఇంట్ constructs a integer number from an integer literal, a float literal or a string literal. అంటే ఒక ఇంటీజర్ నెంబర్ ని ఇంటీజర్ లిటరేటర్ గాని, ఫ్లోట్ గాని స్ట్రింగ్ లిటరేటర్ నుంచి తీసుకుంటుంది. అలాగే ఫ్లోట్ కూడా ఫ్లోట్ నెంబర్ ని ఇంటీజర్ ఫ్లోట్ లో కానీ స్ట్రింగ్ లో కానీ తీసుకుంటుంది. స్ట్రింగ్ constructs a string from a wide variety of data types including string literal and float literal. స్ట్రింగ్ అనేది మనకి వైడ్ వెరైటీ ఆఫ్ డేటా టైప్స్ నుంచి తీసుకొని అలాగే స్ట్రింగ్ లిటరల్, ఫ్లోట్ లిటరల్ నుంచి కూడా ఇంక్లూడ్ అయ్యి తీసుకుంటాం. నెక్స్ట్ పైథాన్ ఆపరేటర్స్. అంటే అసలు పైథాన్ లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి, అవి ఎలాంటివి, వీటిలో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేటర్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. అంటే మనకి వాల్యూస్ కి వేరియబుల్స్ కి పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతాయి. పైథాన్ డివైడ్స్ ద ఆపరేటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ లాస్ట్ వన్ బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇవనేది మనకి పైథాన్ ఆపరేటర్స్ అన్నమాట. టోటల్ 7 ఆపరేటర్స్. సో ఒక దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్. చిన్న మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని లైక్ ప్లస్, మైనస్, డివిజన్ ని ఆపరేషన్స్ ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ ప్లస్ అంటే అడిషన్ మనకి. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై. ప్లస్ అనేది అడిషన్ కాబట్టి ప్లస్ అనేది ఆపరేటర్. నెక్స్ట్ మైనస్ ఎక్స్ మైనస్ వై నేమ్. ఇది సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఆస్ట్రిక్. మనము కంప్యూటర్ లాంగ్వేజ్ దీంట్లో మనము ఇంటూ చేయాలంటే ఆస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాం. ఎక్స్ ఇంటూ వై, దీన్ని మల్టిప్లికేషన్ అంటారు. నెక్స్ట్ డివిజన్, ఎక్స్ డివైడెడ్ బై వై, డివిజన్. నెక్స్ట్ మాడ్యులస్, ఎక్స్ మాడ్యులస్ వై, దీన్ని మాడ్యులస్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ డబుల్ ఆస్ట్రిక్ ఇచ్చినామంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. నెక్స్ట్ ఫ్లోట్ డివిజన్, ఎక్స్ ఫ్లోట్ డివిజన్ ఆఫ్ వై. అంటే డబుల్ డివిజన్ సింబల్స్ ఇచ్చామంటే దాన్ని ఫ్లోట్ డివిజన్ అంటారు. డబుల్ ఆస్ట్రిక్స్ ఇస్తే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి చూసాం అన్ని ప్లస్, మైనస్, డివిజన్, సబ్స్ట్రాక్షన్. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటనేది చూద్దాం. మనకి వాల్యూస్ కి, వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఈక్వల్స్ టు అంటే x ఈక్వల్స్ టు 5 ప్లస్ ఈక్వల్స్ టు x ప్లస్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఈక్వల్స్ టు x మైనస్ ఈక్వల్స్ టు 3 into equals to x into equals to 3 divided by equals to x divided by equals to next modulus equals to x modulus equals to 19 slow division equals to x slow division equals to 2 ఇక్కడ మనకి సేమ్ అర్థమెటిక్ లాని సింబల్స్ వచ్చాయి కానీ మనకి ఈక్వల్స్ టు ని అన్నిటికీ యూజ్ చేసాం నెక్స్ట్ కంపారిజన్ అంటే కంపారబుల్ చేసేదాన్ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు వై నాట్ ఈక్వల్స్ టు నార్మల్ మన మ్యాథ్స్ లో అయితే నాట్ ఈక్వల్స్ టు ఇచ్చి పై నుంచి కింద వరకు ఒక స్లాష్ ఇస్తాం దాన్ని ఆ మనము నాట్ ఈక్వల్స్ టు అంటాం కానీ ఇక్కడ మనకి కంప్యూటర్ లో అయితే ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చి ఈక్వల్స్ టు ఇస్తే అది నాట్ ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అసలు లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ దాంట్లో ఆపరేటర్ అన్ని తీసుకుంటే మనకి రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే మనకి ఆపరేటర్ అవుట్పుట్ ట్రూ అనే వస్తుంది ఎగ్జాంపుల్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ లెస్ దాన్ 10 నెక్స్ట్ ఆపరేటర్ ఆర్ ఫంక్షన్ ని తీసుకుంటే మనకి ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా మనకి ట్రూ అని చూపిస్తుంది ఎగ్జాంపుల్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ లెస్ దాన్ 4 నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద ఆబ్జెక్ట్స్ విత్ సేమ్ మెమరీ లొకేషన్ ఇది మనకి ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేసి ఏ లొకేషన్ లో అయితే ఉందో అక్కడ కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది దీంట్లో ఆపరేటర్ అంటే ఫంక్షన్ ని తీసుకుంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్స్ ఆర్ సేమ్ ఆబ్జెక్ట్స్ రెండు వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ అయితే మనకి ట్రూ వస్తుంది నెక్స్ట్ ఈజ్ నాట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్స్ ఆర్ నాట్ సేమ్ ఆబ్జెక్ట్స్ రెండు వేరియబుల్స్ ట్రూ కాకపోతే సేమ్ కాకపోతే మనకి ట్రూ వస్తుంది ఎక్స్ ఈజ్ నాట్ వై నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రెజెంట్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ వే ఈ ఆపరేటర్స్ అనేది మనకి ఆబ్జెక్ట్స్ ని ఒక సీక్వెన్స్ వేలో తీసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఆపరేటర్ దీంట్లో ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఏ సీక్వెన్స్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ మనము ఒక వాల్యూని ప్రెజెంట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కి అది ఒక సీక్వెన్స్ లో ఉంటే మనకి ట్రూ అనేది వస్తుంది ఆపరేటర్ నాట్ ఇన్ ఇచ్చిన వాల్యూ మనకి సీక్వెన్స్ లో లేకుండా ఆబ్జెక్ట్ లో లేకపోతే మనకి ట్రూ అనే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నాట్ ఇన్ వై నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ బైనరీ నెంబర్స్ ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది మనకి బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది ఆపరేటర్ అండ్ డిస్క్రిప్షన్ సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 రెండు 1 అయితే మనకి ఎక్స్ అండ్ వై వస్తుంది నెక్స్ట్ జీరో ఫిల్ షిఫ్ట్ దీనికి షిఫ్ట్ లెఫ్ట్ బై పుషింగ్ జీరోస్ ఇన్ ఫ్రమ్ ది రైట్ అండ్ ది లెఫ్ట్ మోస్ట్ బిట్ ఫాల్ ఆఫ్ దీనికి ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఇక్కడ మనం 2 గ్రేటర్ దాన్స్ ఇచ్చామంటే లెఫ్ట్ కి మనం ఇవ్వాలి నెక్స్ట్ పైథాన్ లిస్ట్ అసలు పైథాన్ అంటే ఏంటో చూసాం లిస్ట్ అంటే ఏంటి పైథాన్ లిస్ట్ అంటే ఏంటి లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ సింగిల్ వేరియబుల్ లిస్ట్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ ఐటమ్స్ ని ఒక సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది లిస్ట్ లో మనకి టపుల్ సెట్ అండ్ డిక్షనరీ అనే 3 టైప్స్ ఉంటాయి లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ని యూజ్ చేసి ఇండికేట్ చేస్తాం లిస్ట్ ఐటమ్స్ ఆర్ ఆర్డర్ చేంజబుల్ అండ్ అలో డూప్లికేట్స్ లిస్ట్ ఐటమ్స్ లో మనకి 3 ఉంటాయి ఆర్డర్ చేంజబుల్ అండ్ అలో డూప్లికేట్స్ లిస్ట్ ఐటమ్స్ లో మనం చూసాం కదా ఆర్డర్డ్
చేంజబుల్ అండ్ అలో డూప్లికేట్స్ అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అంటే ఏంటి? వెన్ we say that lists are ordered, it means that items have a defined order and that order will not change. లిస్ట్ లో మనము ఆర్డర్ అంటే ఏంటంటే ఐటమ్స్ కి ఒక డిఫైన్ ఆర్డర్ ఇచ్చేస్తుంటాం. ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని ఆర్డర్ అంటాం. ఇఫ్ యూ యాడ్ న్యూ ఐటమ్స్ టు ఏ లిస్ట్, దే ఆర్ ప్లేస్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఒక లిస్ట్ కి న్యూ ఐటమ్స్ ఇచ్చామంటే మనకి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో మనకి యాడ్ అవుతుంది అది. చేంజబుల్, ద లిస్ట్ చేంజబుల్ మీనింగ్ దట్ వీ కెన్ చేంజ్, యాడ్, రిమూవ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంటే ఇది మనకి ఆర్డర్డ్ లా కాకుండా మనము లిస్ట్ ఇచ్చాక దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అలానే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. చేంజ్, యాడ్, రిమూవ్ ఈ త్రీని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలో డూప్లికేట్స్. Since lists are indexed, list can have items with same value. లిస్ట్ కి సేమ్ వాల్యూస్ అనేది మనకి అరేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పైథాన్ లిస్ట్ చూసాం. పైథాన్ టపుల్స్ అంటే ఏంటి? సేమ్ లిస్ట్ లాగే టపుల్స్ కూడా యూజ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్ లోనే అన్ని ఐటమ్స్ ని స్టోర్ చేసుకుంటుంది. Tuple is one of four built-in data types in Python used to store collections of data. అంటే డేటాస్ ని కలెక్షన్ చేసుకుంటుంది. దీంట్లో 3 టైప్స్ మనకి. The other are 3: లిస్ట్, సెట్, డిక్షనరీ, ఆల్ విత్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ యూసేజ్. ఈ మూడింటికి డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. A tuple is a collection which is ordered and unchangeable. ఇది ఆర్డర్ అయిపోతుంది అండ్ వీ కెనాట్ చేంజ్ ఇట్, అంటే ఇట్ ఈస్ అన్చేంజబుల్ అనమాట. టపుల్స్ ఆర్ రిటర్న్ విత్ రౌండ్ బ్రాకెట్, అంటే టపుల్స్ ని మనం రౌండ్ బ్రాకెట్ తో రాస్తాం. టపుల్ ఐటమ్స్, లిస్ట్ ఐటమ్స్ చూసాం కదా, టపుల్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూద్దాం. టపుల్ ఐటమ్స్ సేమ్, ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ అలో డూప్లికేట్ వాల్యూస్. లిస్ట్ లో అయితే మనకి చేంజబుల్ ఉంది, కానీ టపుల్ లో మనకి అన్చేంజబుల్. List items are indexed. The first item has index 0 and the second item has index 1. టపుల్ అయితే మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూకి దేనికైనా 0తో ఇండెక్స్ ఇస్తాం, దాని తర్వాత నుంచి 1 స్టార్ట్ అవుతుంది. ఆర్డర్, when we say that the tuples are ordered, it means that the items have a defined order and that the order will not change. సేమ్ టపుల్స్ లో మనం ఆర్డర్డ్ అంటే దానికి ఒక డిఫైన్ ఆర్డర్ ఇచ్చేసాము, అది ఇంకా ఆర్డర్ చేంజ్ అవ్వదు. Unchangeable. Tuples are unchangeable, meaning that we cannot change, add or remove items after the tuple has been created. Unchangeable అంటే మనము దాన్ని చేంజ్ చేయలేము, యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము ఆఫ్టర్ ద టపుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. టపుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత చేంజ్ కానీ రిమూవ్ కానీ యాడ్ చేయలేము. అలో డూప్లికేట్స్. Since tuples are indexed, we have items with same values. ఐటమ్స్ అనేవి మనం సేమ్ వాల్యూస్ ఇస్తాం. పైథాన్ సెట్స్. సెట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఈ లిస్ట్, టపుల్, సెట్స్ అనేవి ఈ మూడు కూడా ఒక సింగిల్ వేరియబుల్ లోని మల్టిపుల్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకుంటాయి. Same, set is one of four built-in data types in Python used to store collections of data. The three are list, tuple and dictionary with all different qualities and usage. దీంట్లో మనకి ఐటమ్స్ వచ్చేసి లిస్ట్, టపుల్, డిక్షనరీ, వీటన్నిటికీ డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ యూజర్స్. A set is a collection when the order is unordered, unchangeable and unindexed. ఇది అన్ఆర్డర్డ్, ఆర్డర్ చేసుకోలేము, అన్చేంజబుల్, అన్చేంజ్ చేసుకోలేము, అన్ఇండెక్స్డ్. సెట్ ఐటమ్స్ ఆర్ అన్చేంజబుల్ బట్ యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్. అంటే సెట్ ఐటమ్స్ అన్చేంజబుల్ ఎక్కన్, బట్ యూ కెన్ రిమూవ్ ఐటమ్స్ అండ్ యాడ్ న్యూ ఐటమ్స్. మనము కొన్ని న్యూ ఐటమ్స్ ని రిమూవ్ చేయొచ్చు లేదా యాడ్ కూడా చేసుకోవచ్చు. సెట్స్ ఆర్ రిటర్న్ విత్ కర్లీ బ్రాకెట్. మనం టపుల్స్ అయితే రౌండ్ బ్రాకెట్, సెట్స్ అనేది కర్లీ బ్రాకెట్స్ తో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ సెట్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్ యాపిల్, బనానా, చెర్రీ, క్లోజ్ కర్లీ బ్రాకెట్. పైథాన్ డిక్షనరీస్. Dictionaries are used to store data values in key and value pairs.
డిక్షనరీస్ అనేది కీస్ లో అలానే వాల్యూస్ పేజ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఏ డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ డు నాట్ అలో డూప్లికేట్. డిక్షనరీ అనేది ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ ఇది డూప్లికేట్స్ ని అలో చేయదు. Dictionaries are written with curly brackets and have keys and values. ఇది సేమ్ సెట్స్ లాగా కర్లీ బ్రాకెట్స్ తో ఉంటుంది కానీ దీనికి కొన్ని కీస్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డిక్ట్ బ్రాండ్ ఈక్వల్స్ టు ఫోర్డ్, మోడల్ ఈక్వల్స్ టు మస్టాంగ్, ఇయర్ ఈక్వల్స్ టు 1964. లాస్ట్ లో మనకి క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఇస్తాం. పైథాన్ ఇఫ్ స్టేట్మెంట్. పైథాన్ లో ఇఫ్ స్టేట్మెంట్ అనేవి ఎందుకు, అది ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. పైథాన్ సపోర్ట్స్ ది యూజువల్ లాజికల్ కండిషన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. అంటే పైథాన్ అనేది మ్యాథ్స్ లోని కొన్ని లాజికల్ కండిషన్స్ ని సపోర్ట్ చేసి యూజ్ చేస్తుంది. ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి, నాట్ ఈక్వల్స్ టు ఏ నాట్ ఈక్వల్స్ టు బి, లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి, less than or equals to a less than or equals to b, greater than a greater than b, greater than or equals to a greater than or equals to b. These conditions can be used in several ways, most commonly in if statements and loops. If statements లో కానీ లూప్స్ లో కానీ మనకి యూజ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. మనకి వీటిని మనం పైథాన్ ఇఫ్ స్టేట్మెంట్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆన్లైన్ కంపైలర్ లో ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. గూగుల్ కి వెళ్ళి ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేస్తామంటే మనము ఇది పైథాన్ ది కోడ్ వస్తుంది. ఇది మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాలనుకున్న ప్రోగ్రామ్ లీప్ ఇయర్ కాదు. ఇయర్ ఈక్వల్స్ టు 2020 if year %4 equals to 0 కోలన్. ఇక్కడ కోలన్ ఇవ్వగానే మనకి స్పేస్ వచ్చింది, దీన్నే మనం ఇండెంటేషన్ అంటాము. నెక్స్ట్ ప్రింట్ డబుల్ కొటేషన్ ఇచ్చి ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్, ఎండ్కి వచ్చి ఎంట్రీ ఇస్తాము. ఇక్కడ ఇండెంటేషన్ అలానే ఉంటుంది కానీ మనం ఎల్స్ అలాగే టైప్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎల్స్ ఇక్కడ టైప్ చేసి కోలన్ ఇచ్చి ప్రింట్, మళ్ళీ ప్రింట్ ఇచ్చి ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇది మొత్తం ఇచ్చాక ఇప్పుడు రన్ క్లిక్ చేస్తాం. రన్ క్లిక్ చేస్తే ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. ఎందుకంటే 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి అది లీప్ ఇయర్ అనే వస్తుంది. ఇప్పుడు దీని డైనమిక్ మెథడ్ ఎలా అంటే ఇయర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఇయర్. ఇది డైనమిక్ మెథడ్ కి సేమ్ స్టార్టింగ్ లైన్ ఒక చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇయర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ ఇయర్ ఇచ్చి రన్ క్లిక్ చేసామంటే ఇక్కడ డబుల్ కొటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్ పెట్టుకునేసరికి మనకి ఎర్రర్ వచ్చేసింది కాబట్టి డబుల్ కొటేషన్ కంపల్సరీ పెట్టామంటే ఇంతకుముందు అయితే మనం ఇక్కడే ఇయర్ ఇచ్చేసాం కోడ్ రాసేటప్పుడే, కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సపోజ్ 2017 ఎంటర్ ఇచ్చామంటే ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. 2017 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి మనకు అలా వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్
కంట్రోల్ అయితే మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ చేయబట్టి ఈవెన్ ఆర్ ఒక నెంబర్ ఈవెన్ ఆర్ అనేది చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 19 ఇద్దాం. ఇఫ్ ఏ పర్సెంటేజ్ 2 ఈక్వల్స్ టు 0 ఇక్కడ మనం ఇందాక 4 ఇచ్చాం, ఇక్కడ 2 ఇచ్చాం. ఈవెన్ ఆర్ ఆడ్ కి నెంబర్స్ కి మనం 2 ఇస్తాం. 3 ఏ ఈవెన్ నెంబర్ డబుల్ కొటేషన్ తర్వాత కామా ఏ నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ ఏ నాట్ ఈవెన్ నెంబర్ కామా ఏ. ఇప్పుడు ఇచ్చాము కదా, ఇప్పుడు రన్ క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ లో మనకి ఏ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్ 19 అని వచ్చింది. 19 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఏ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. ఇది ఈవెన్ ఆర్ ఆడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఒక సర్కిల్ కి ఎంత సర్కంఫరెన్స్ అనేది చూద్దాం. 5 ఈక్వల్స్ టు 3.14, r ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏరియాకి మనకి ఫార్ములా వచ్చి 5 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. నెక్స్ట్ సర్కంఫరెన్స్ కి 3 ఇంటూ 5 ఇంటూ ఆర్. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ లో ఏరియా కామా ఏరియా. నెక్స్ట్ ప్రింట్ లో మళ్ళీ సర్కంఫరెన్స్ కామా సర్కంఫరెన్స్. ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ పై వాల్యూ ఇస్తాం, ఆర్ వాల్యూ ఇస్తాం. నెక్స్ట్ ఏరియాకి ఒక ఫార్ములా ఇస్తాం, సర్కంఫరెన్స్ కి ఒక ఫార్ములా ఇస్తాం. నెక్స్ట్ ప్రింట్ ఏరియాని ప్రింట్ చేయమంటాం, సర్కంఫరెన్స్ ని ప్రింట్ చేయమంటాం. అప్పుడు మనకి అవుట్పుట్ లో ఏరియా వాల్యూ 78.5 వస్తుంది, సర్కంఫరెన్స్ ది 31.402 వస్తుంది. ఇలా మనం ఈ రెండు ఫార్ములాస్ ని యూజ్ చేసి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ two numbers swapping using addition and subtraction. A equals to 10, B equals to 20. Next, A equals to A plus B, B equals to A minus B, A equals to A minus B. Print double quotation A equals to double quotation comma A. Print B equals to comma B. Sorry. ఇది మనకి స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ ఏకి ఒక వాల్యూ ఇస్తాం, బికి ఒక వాల్యూ ఇస్తాం. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి, ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఈ త్రీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు స్వాప్ అయింది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 10. ఇది ఎలా స్వాప్ అయిందంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాం కదా, ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 ఈక్వల్స్ టు 30. ఇప్పుడు ఏ వాల్యూ 30 అవుతుంది. బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి, 30 మైనస్ 20 ఎంత 10, బి వాల్యూ 10 అయిపోతుంది. ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటే ఇప్పుడు 30 మైనస్ 10, బి వాల్యూ 10 కాబట్టి 20 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ 20 అయిపోతుంది, బి వాల్యూ 10 అయిపోతుంది. ఇక్కడ మనకి స్వాప్ అయింది. సో ఆన్లైన్ కంపైలర్ లో మనం ఇలా ప్రోగ్రామ్స్ ని రన్ చేసుకోవచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ చూసాం కదా, ఇప్పుడు పైథాన్ ఇఫ్ తో ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఈక్వల్స్ టు 2026. ఇక్కడ ఇయర్ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి దీన్ని స్టాటిక్ మెథడ్ అంటే, స్టాటిక్ మెథడ్ అంటే కోడ్ ఇచ్చేటప్పుడే మన వాల్యూ కానీ వేరియబుల్ కానీ ఇచ్చేస్తాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం, ఇయర్ పర్సెంటేజ్ 4
ఈక్వల్స్ టు 0 కోలన్ ఇస్తాం. ఇక్కడ లాస్ట్ లో కోలన్ ఇస్తాం. ఇయర్ వచ్చింది కాబట్టి మనం 4 తీసుకుంటాం ఈ స్టేట్మెంట్ లో. నెక్స్ట్ ఈ గ్యాప్ ని మనం ఇండెంటేషన్ అంటాం. పైథాన్ ప్రోగ్రామ్ లో కంపల్సరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. ప్రింట్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్, లాస్ట్ లో బ్రాకెట్ ని క్లోజ్ చేసుకోవాలి. ఎల్స్ ఇక్కడ ప్రింట్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇస్తే మనకి ఇండెంటేషన్ వస్తుంది. ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చి ఎల్స్ పెడితే కంపల్సరీ ఎర్రర్ వస్తుంది. కాబట్టి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎల్స్ అనేది ముందరికే పెట్టి మళ్ళీ స్పేస్ ఎంటర్ ఇస్తే కిందకి వచ్చి ప్రింట్ ఇయర్ ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. ఇప్పుడు ఈ 2026 అనేది లీప్ ఇయరా కాదా? అవుట్పుట్ లో మనకి ఇయర్ ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్ అంటే 2026 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి 2026 ఇయర్ ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ అనేది ఈవెన్ ఆడా అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక వాల్యూ 15 ఇచ్చాము. ఇఫ్ ఏ %2 ఈక్వల్స్ టు 0 కోలన్. ఇక్కడ ఇయర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ముందు ప్రోగ్రామ్ లో ఇక్కడ ఇయర్ ఇచ్చాం. ఏ పర్సెంటేజ్ వాల్యూస్ ఈవెన్ ఆడ్ కాబట్టి దీనికి 2 తీసుకొని మనం ఈ స్టేట్మెంట్ లో ఇస్తాం. సేమ్ ఇండెంటేషన్ ప్రింట్ ఏ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ కామా ఏ, ఎల్స్ ప్రింట్ ఏ ఈజ్ నాట్ ఏ ఈవెన్ నెంబర్. ఓ బై పి ఇది మనకి అవుట్పుట్ కి షార్ట్ ఫామ్ గా ఓ బై పి అంటాము. ఏ ఈజ్ నాట్ ఏ ఈవెన్ నెంబర్. ఈ 15 అనేది మనకి ఆడ్ నెంబర్ కాబట్టి అది ఏ ఈజ్ నాట్ ఏ ఈవెన్ నెంబర్ అనేది మనకి అవుట్పుట్ లో వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. పై వాల్యూ అనేది మనకి 3.14. రేడియస్ ఆర్ తీసుకుంటాం అంటే ఒక సర్కిల్ కి ఎంత సర్కంఫరెన్స్ ఉందో కనుక్కోవడమే ఈ ప్రోగ్రామ్. ఏరియా ఫార్ములా వచ్చి పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఇది ఏరియాకి ఒక ఫార్ములా. సర్కంఫరెన్స్ కి ఫార్ములా మనకి 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ని యూజ్ చేస్తే మనకి సర్కంఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ లో ఏరియాని ప్రింట్ చేయమంటాం, మళ్ళీ సర్కంఫరెన్స్ ని ప్రింట్ చేయమంటాం. అప్పుడు అవుట్పుట్ లో మనకి ఏరియా ఈక్వల్స్ టు 78.5, సర్కంఫరెన్స్ ఈక్వల్స్ టు 31.4002. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సర్కంఫరెన్స్ కి 2 ఇంటూ పై ఇంటూ ఆర్ కాబట్టి 2 వాల్యూ పై వాల్యూ ఆర్ వాల్యూని ఇంటూ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ యూజింగ్ టపుల్ అండ్ ప్యాకింగ్ అంటే టపుల్ మెథడ్ ని యూజ్ చేసి స్వాప్ అవుతుంది అనమాట. ఇది అది ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో మెథడ్ 1. ఇప్పుడు ఏకి ఒక వాల్యూ ఇచ్చాం. ఏ ఈక్వల్స్ టు 15, బి ఈక్వల్స్ టు 19 ఇచ్చాం. ఏ కామా బి ఈక్వల్స్ టు బి కామా ఏ. ఏ కామా బి అన్నారు కాబట్టి ఏ ప్లేస్ లో 15, బి ప్లేస్ లో 19 వస్తుంది. ఇక్కడ బి కామా ఏ అన్నారు కాబట్టి అప్పుడు బి వాల్యూ 15 అయిపోతుంది, ఏ వాల్యూ 19 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 15 కామా 19 కాబట్టి బి కామా ఏ అన్నారు కాబట్టి బి ఉంది కాబట్టి ఇక్కడ 15, ఏ ఉంది కాబట్టి 19. అవుట్పుట్ లో మనకి ఏ ఈక్వల్స్ టు 19, బి ఈక్వల్స్ టు 15. ఇలా కాకపోయినా ఇంకో మెథడ్ ఉంది మనకి. అంటే యూజింగ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి ఎలా స్వాప్ చేయొచ్చు. ఒక వాల్యూ ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చాం, బి ఈక్వల్స్ టు 20. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 చేస్తే 30 వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ 30. బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఇక్కడ ఏ వాల్యూ 30 వచ్చింది కదా, 30 మైనస్ బి ఎంత అంటే 20. 30 మైనస్ 20 అంటే ఎంత 10. ఇప్పుడు బి వాల్యూ 10, ఏ వాల్యూ 30. మళ్ళీ కింద ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటే 30 మైనస్ 10 ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఏ వాల్యూ 20, బి వాల్యూ 10. ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 10. ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి స్వాప్ అయ్యాయి. ఇలా ఈజీగా ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి మనం స్వాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్ అంటే అలా కాకుండా థర్డ్ వేరియబుల్ ని యూజ్ చేసి ఒక 2 నెంబర్స్ ని ఎలా స్వాప్ చేయాలి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 6 ఇచ్చాం, బి ఈక్వల్స్ టు 1 ఇచ్చాం. హ్యాష్ యూజింగ్ ఏ థర్డ్ వేరియబుల్ ఇది మనకి కామెంట్. టెంప్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు టెంప్. ప్రింట్ ఏ కామా ఏ, ప్రింట్ బి కామా బి. అవుట్పుట్ లో మనకి ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 6 అవుతుంది. థర్డ్ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ
ఇది కూడా ఇంకో మెథడ్. ఏ వాల్యూ 1 బి వాల్యూ 6 అయిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ప్రైమ్ నెంబర్స్, అంటే ఒక 2 నెంబర్స్ కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో కనుక్కోవడమే ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ ఇది మనకి చూస్తే డైనమిక్ మెథడ్, ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్. ఇక్కడ మనం ఎంటర్ ది నెంబర్ అని జస్ట్ ఇచ్చామంతే, కానీ మనకి అవుట్పుట్ లో ఎంటర్ నెంబర్ ఇస్తే మనకి అప్పుడు నచ్చిన నెంబర్ ఎంటర్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. సేమ్ b ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫర్ d ఇన్ రేంజ్ a కామా b ప్లస్ 1 కోలన్, ఇది స్టేట్మెంట్ అనమాట, రేంజ్ లో తీసుకుంటున్నాం. ఇఫ్ d గ్రేటర్ దెన్ ఆర్ 1 కోలన్ ఫర్ i ఇన్ రేంజ్ 2 కామా d, ఇక్కడ d తీసుకున్నాం, ఇక్కడ i తీసుకున్నాం. నెక్స్ట్ బ్రేక్, అంటే అది మనకి ఒక్కొక్క నెంబర్ బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి బ్రేక్ ఫంక్షన్ ని తీసుకుంటాము. ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ డి, ఇప్పుడు d ని ప్రింట్ చేయాలి. అవుట్పుట్ లో మనకి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటే ఒక నెంబర్ 5 తీసుకుంటే సెకండ్ నెంబర్ 15 తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 5, 7, 11, 13, అంటే మనకి టోటల్ 4 నెంబర్స్ అనేవి వస్తాయి మనకి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంతే పైథాన్ ఈజీగా సింపుల్ గా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్, ఇంకా ఏమన్నా క్లారిఫై చేసుకోవాలంటే ఇదే మన ఇన్స్టిట్యూట్ ఎస్కేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇంకా ఏమేమి డీటెయిల్స్ కావాలో, మీరు ఎవరినన్నా జాయిన్ చేయాలన్నా, లేదంటే మీరే ఏదైనా స్కిల్స్ లైక్ ఏఐ ఎడిటింగ్ ఏమన్నా నేర్చుకోవాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి ఫీజెస్ కూడా అంత ఏమి ఎక్కువ ఉండదు, రీజనబుల్ ప్రైజెస్తోనే ఉంటాయి. మనకి ప్రతి వీకెండ్ మనకి ఫ్రీ వెబినార్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక టాపిక్ పైన. సో పైథాన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి అన్ని లాంగ్వేజెస్తో పోల్చుకుంటే పైథాన్ అనేది చాలా ఈజీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.